హైదరాబాద్ ఎల్బీ నగర్ లోని చట్నీస్ హోటల్లో ఇడ్లీ స్టీమర్ పేలింది. అయితే ఈ ఘటనలో హోటల్లో పనిచేస్తున్న ముగ్గురికి తీవ్రంగా గాయాలయ్యాయి. వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. ఈ విషయాన్ని చట్నీస్ హోటల్ నిర్వాహకులు గోప్యంగా ఉంచుతున్నారు. ఇక మరోవైపు పేలుడు జరిగిన ఘటనా స్థలానికి చేరుకున్నారు పోలీసులు. పేలుడు సమయంలో హోటల్లో ఉన్న కస్టమర్లు బయటకు పరుగులు తీశారు. హైదరాబాద్ ఎల్బీ నగర్ చట్నీస్ హోటల్లో ప్రమాదం సంభవించింది. ఇక ఇడ్లీ స్టీమర్ పేలడంతో అక్కడ కస్టమర్స్ అందరూ కూడా పరుగులు తీశారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. రైట్ కుమార్, ఇప్పుడు ప్రస్తుతం ఆ పరిస్థితి ఎలా ఉంది అక్కడ? అంటే అదుపులోకి వచ్చిందా? ఏమైనా ఇంకా మృతుల సంఖ్య ఏమైనా పెరిగిందా, లేదంటే ఎవరికైనా గాయాలయ్యాయా? ఏంటి పరిస్థితి అక్కడ? థ్యాంక్ యూ ఏమన్నా. ఎల్బీ నగర్ లోని చట్నీస్ హోటల్లోని ఏదైతే ఇడ్లీ స్టీమర్ ఒక్కసారిగా పేలుడు గురైంది. అయితే ఈ పేలుడు శబ్దానికి అక్కడ ఉన్న కస్టమర్స్, అంటే ఆ హోటల్లో ఉన్న కస్టమర్స్ అందరూ కూడా ఒక్కసారిగా పరుగులు తీశారు. అయితే పేలుడు దాటికి హోటల్లో పనిచేస్తున్న ముగ్గురు సిబ్బందికి అయితే పూర్తిగా గాయాలవుతాయని, అయితే ప్రస్తుతం గాయాల అయిన వారిని అందరినీ కూడా ప్రస్తుతం అక్కడ ఉన్న దగ్గరలో ఆసుపత్రికి తీసుకెళ్లి ప్రస్తుతం ప్రాథమిక చికిత్స అయితే అందిస్తున్నారు. అయితే చట్నీస్ యాజమాన్యం ఈ సంఘటన మాత్రం గోప్యంగా ఉంచిందంటే తెలుస్తుంది. ఆలస్యంగా ఈ సంఘటన వెలుగులోకి రావడం జరిగింది. ప్రస్తుతం ఘటనా స్థలానికి ఇటు ఎల్బీ నగర్ పోలీసులు కూడా చేరుకున్నారు. ఆ బ్లాస్ట్ అంటే ఆ స్టీమర్ ఎలా పేలిందనే దానిపై ప్రస్తుతం పర్యవేక్షిస్తున్నారు. అయితే ఈ రోజు ఉదయం ఏదైతే దీనికి సంబంధించి ముఖ్యంగా ఆ సమయంలో, అంటే కస్టమర్స్ ఉన్న సమయంలోనే ఇది చట్నీస్ హోటల్లోని ఇడ్లీ స్టీమర్ అయితే ఒక్కసారిగా టెంపరేచర్ ఎక్కువై పేలిందన్నట్టు కూడా ప్రస్తుతం పోలీసులు ఒక ప్రాథమిక నిర్ధారణ అయితే రావడం జరిగింది. అయితే ఈ పేలుడు దాటికి కూడా కస్టమర్లు అందరూ కూడా ఒక్కసారిగా బయటికి పరుగులు తీశారు. అయితే ఈ పేలుడుకి సంబంధించి అక్కడ ఎవరు మృత్యువాత అయితే పడలేదని తెలుస్తుంది. ముగ్గురు సిబ్బంది, అంటే అందులో పనిచేస్తున్న ముగ్గురు సిబ్బంది కూడా ఏదైతే ఆ కిచెన్ దాంట్లో పనిచేస్తారో, అయితే వాళ్ళకి ఈ స్టీమర్ పేలే సమయంలో ఆ దగ్గరలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి కొన్ని గాయాలు అయితే వెంటనే అక్కడ ఉన్న సిబ్బంది అప్రమత్తమయ్యి వాళ్ళ దగ్గర ఉన్న ఆసుపత్రికి ప్రాథమిక చికిత్స కోసం అయితే తీసుకెళ్లారు. అయితే మిగతా వాళ్ళందరూ కూడా ప్రస్తుతం సేఫ్ ఉన్నారనే తెలుస్తుంది. అయితే ఘటనా స్థలానికి ఎల్బీ నగర్ పోలీసులు చేరుకొని పూర్తిగా పర్యవేక్షిస్తున్నారు. థ్యాంక్ యూ కుమార్.